సినిమా ఇండస్ట్రీలో చాలా మంది చైల్డ్ ఆర్టిస్టులుగా సినిమాలు చేసి తర్వాత హీరోలు హీరోయిన్స్ గా మారారు. ఇప్పుడు స్టార్స్ గా సినిమాలు చేస్తున్నారు. అలాగే ఓ ముద్దుగుమ్మ ఒకప్పుడు సౌందర్య కూతురుగా నటించింది. ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ బ్యూటీగా పేరు తెచ్చుకుంది. మంచి పాత్ర దొరికితే తమ టాలెంట్ చూపించడానికి హీరో హీరోయిన్స్ రెడీగా ఉంటారు. నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్ర దొరికితే చెలరేగిపోయే హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. కేవలం హీరోయిన్స్ మాత్రమే కాదు, సహాయక పాత్రలు చేసే నటీమణులు కూడా చాలా మంది ఉన్నారు. వారిలో ఈమె ఒకరు. సహాయక నటిగా రాణించి మెప్పిస్తుంది. ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి ఇప్పుడు అందంతో మెప్పిస్తుంది. అప్పుడు సౌందర్య కూతురుగా నటించి ఇప్పుడు హీరోయిన్ గా సహాయక నటిగా మెప్పిస్తుంది. ఇంతకు ఆమె ఎవరో తెలుసా? నందిని రాయ్. బాల్యంలోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 7వ తరగతి చదువుతున్నప్పుడు దివంగత నటి సౌందర్యతో కలిసి రాక్సన్ గ్యాస్ ప్రకటనలో నటించే అవకాశం లభించింది. తమ స్కూల్లో ఒక హీరోయిన్ యాడ్ షూట్ కోసం వస్తున్నారని తెలియగానే అందరూ ఉత్సాహపడ్డారని ఆమె గుర్తు చేసుకున్నారు. అప్పట్లో బొద్దుగా తెల్లగా ఉన్న తనను సౌందర్య స్వయంగా ఎంపిక చేసుకున్నారని, తన తల్లిదండ్రులు సౌందర్యంతో నటించే అవకాశమని తెలిసి వెంటనే అంగీకరించారని తెలిపింది. ఆ ప్రకటన టీవీలో ప్రసారం కావడం, పోస్టర్లు వైరల్ అవ్వడంతో తాను స్కూల్లో పాపులర్ అయ్యారని, తనను సౌందర్య కూతురు అని పిలిచేవారని, తనకు గొప్ప అనుభూతిని చెప్పుకొచ్చింది నందిని. నటి కావాలనే ఆలోచన ఎలా వచ్చిందో కూడా ఆమె వివరించారు. సౌందర్య స్కూల్కి వచ్చినప్పుడు ఆమెకు స్వీట్ బాక్స్లు, చీరలు వంటి బహుమతులు ఇచ్చారని, అది చూసి హీరోయిన్ అయితే ఇలాంటివి ఉచితంగా వస్తాయని భావించి అప్పటి నుంచి నటి కావాలని నిర్ణయించుకున్నానని సరదాగా చెప్పుకొచ్చారు. ఆటోగ్రాఫ్ల కాలం నుండి సెల్ఫీల యుగానికి మారడం గురించి మాట్లాడుతూ ఇటీవల అమలాపురం షూటింగ్ లో పిల్లలకు ఆటోగ్రాఫ్లు ఇవ్వడం తన స్కూల్ రోజులను గుర్తు చేసిందని తెలిపారు. చిరంజీవి, మహేష్ బాబుల నుండి తాను కూడా ఆటోగ్రాఫ్లు తీసుకున్నానని గుర్తు చేసుకుంది నందిని రాయ్.